శబరిమలలో భక్తులు స్వామి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి క్రమంగా పెరుగుతుంది. శబరిమలలో పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తం మీద భక్తి ఆధ్యాత్మికలు వెదజల్లే శబరిగిరిల ఘోషలా ఉన్నాయి. కుమార్, కార్తీక మాసాలు మొదలై శబరికొండపై కొలువై ఉన్న అయ్యప్ప దేవుడి తలుపులు తెరుచుకున్నప్పటి నుంచి ఇక్కడ శరణఘోషలు ఇక్కడ శబరిమల కొండల్లో మారుమ్రోగుతున్నాయి. అయితే మకర సంక్రాంతి అతి సమీపంలో ఉండడంతో ఇక్కడ అయ్యప్ప భక్తుల తాకిడి మళ్ళీ ఈ రోజు నుంచి మొదలైంది. గత 2 రోజులుగా రద్దీ చాలా తక్కువ ఉండే. అయితే ఇప్పుడు పార్కింగ్ అయ్యప్ప భక్తులకు ఇక్కడ పంబాలోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే మకర సంక్రాంతి అతి సమీపంలో ఉన్నది. అయితే ఏటా ఇక్కడ దాదాపుగా 6 కోట్ల వరకు అయ్యప్ప భక్తులు ఇక్కడ అయ్యప్ప దేవుని దర్శించుకుంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్తో అత్యధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు విచ్చేస్తున్నారు. ఈ 41 రోజులు కఠిన దీక్ష చేసిన అయ్యప్పలు ఇక్కడ నుండి ఇక్కడ పంబాలో పంబా త్రివేణి సంగమంలో పంబా నదిలో స్నానం ఆచరించి ఇక్కడ కన్నెమ్మల మహాగణపతికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి నడక ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు ఇక్కడ పతనంతిట్ట జిల్లా తిరుమల సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ బాలకిరణి మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మీరు ఇక్కడ అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం మీరు ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నారు? స్వామి శరణమయ్యప్ప. ముందుగా అందరూ భక్త జనకోటికి కేరళ ప్రభుత్వం పత్తనంతిట్ట జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్వాగతం పలుకుతుంది. మీకోసం కేరళ ప్రభుత్వం అన్ని విధాల అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మీరు ఆంధ్ర నుంచి కోట్టయం, కేరళలోని కోట్టయం, తిరువల్ల, చెంగనూరు రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి అక్కడి నుండి ఇక్కడ పంబా వరకు 3 సెగ్మెంట్స్గా మార్చాము. చెంగన్నూరు నుంచి పంబ అంటే శబరిమల గుడి కింద కొండ కింద ఉన్న పంబ వరకు ఒక 600 కేఎస్ఆర్టీసీ కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ బస్సులు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ప్రైవేట్ బస్సులకు ఒక నిలక్కలని ప్రదేశంలో 10,000 పార్కింగ్ వాళ్ళందరికీ కుదిర్చాము. స్మూత్ అయిన ట్రాఫిక్ ఒకటి మన పోలీస్ సహకారంతో చేస్తున్నాము. అంతేకాకుండా ఈ పంబలో ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఒక 10 లక్షల మంది మనకు 10 లక్షల మంది ఒక్కో దివసం వస్తున్నారని మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసం మనం ఒక మంచి స్మూత్గా మనం చేస్తున్న എല്ലാ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఇక్కడ వచ్చే అయ్యప్ప భక్తులకు వాళ్ళు ప్రైవేట్ వాహనాలలో వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా పార్కింగ్తో పాటు అన్ని విధాల చర్యలు చేపడుతున్న బాలకిరణ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మన దగ్గర ఐపీఎస్ అధికారి విమలాదిత్య గారు ఉన్నారు. అయితే సెక్యూరిటీ ఇక్కడ భారీ ఎత్తులో మోహరించారు. నిన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ కమాండర్స్ కూడా ఇక్కడ రంగంలోకి దింపడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు చేసుకోకుండా ఇక్కడ వారు బందోబస్తుగా ఇట్లా ఏర్పాటు చేశారు. అయితే వారిని అడిగి తెలుసుకోండి ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో. సార్, చెప్పండి, ఇక్కడ మీరు సెక్యూరిటీని ఏ విధంగా మోహరించారు? అయితే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వీళ్ళు మొన్న తొక్కిసలాటలో ఒక నల్లగొండకు చెందిన అయ్యప్ప భక్తుడు చనిపోవడం జరిగింది. అయితే అలా పునరావృతం కాకుండా మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఈసారి మేము సెక్యూరిటీకి ఇంతకుముందు 2,000 మంది ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని మాకు తెలియగానే మేము ఇక్కడ ఒక 3,500 మంది, దానిలో 2 ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, 2 ఏఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, ఒక మొత్తం 35 డివైఎస్పీస్, ఒక 70 సిఐలతో కూడిన ఒక 4,000 పోలీస్ ఫోర్స్ని ఇక్కడ పెట్టి భక్తులకు ఫ్రీగా వెళ్తూ భక్తులు ఎక్కడ ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళేటట్టుగా, తర్వాత వాహనాలు ఇక్కడికి వచ్చినవి బ్లాక్ లేకుండా రోడ్డు మీద మొత్తం ఒక ప్రాపర్ పద్ధతిలో పార్కింగ్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే తిరిగి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సమయంలో వెళ్ళేటట్టుగా బస్సులను అరేంజ్ చేస్తూ ప్రాపర్ పద్ధతిలో వాళ్ళకి సక్రమమైన ఇదే కుమార్, ఇక్కడ వచ్చే భారీ సంఖ్యలో ఇక్కడ అయ్యప్ప భక్తులు విచ్చేస్తున్నారు. అయితే వారి సౌకర్యం వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ట్రావెన్కో దేవస్వం అధికారులు కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కుమార్, థ్యాంక్ యూ రాజు. యూనినార్ శబరిమల లైవ్ మీకు అందించిన వారు యూనినార్.